ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు, ఎట్లా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో పట్టిందల్లా బంగారమే. పట్టిందల్లా బంగారమే అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి స్వామి భలే విచిత్రంగా చెప్తున్నారు. కొంతమంది ఏమో వీళ్ళు ఏళ్ళనాటి శని చివరి దశలో ఉన్నారు, అందరికి కలిసి రాదు అంటున్నారు. సో మీరైతే ధైర్యం చెప్తున్నారు, మంచి విషయం. జూన్ నెలలో బాగుంది అంటే సంవత్సరం అంతా చూసుకుంటే బాగలేదు, వాస్తవమే. కుంభరాశి వాళ్ళకి సంవత్సరాంతం అంటే సంవత్సరాంతం కాదు, మరి సంవత్సరం అంతా పట్టేస్తే భగవంతుడు, ఆ శనేశ్వరుడు సంవత్సరం అంతా పట్టుకున్నాడంటే వాళ్ళు జీవించేది ఎట్లా, అలా బ్రతికేది ఎట్లా? పట్టు విడుపులు ఉంటాయి, రిలీఫ్ ఉండాలి. పట్టు విడుపులు ఉంటాయి. పట్టు విడుపులు అనేది తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఆ పట్టు ఎందుకంటే వాళ్ళని దారిలో పెట్టడానికి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి, దేవుడే లేడన్న వాడికి దేవుడు అంటే ఏంటో రుచి చూపించడానికి, భయం అంటే ఏంటో తెలియచేయడానికి, దారిలో పెట్టడానికి మాత్రమే ఈ క్రమశిక్షణ. ఈ అన్నిటినీ దండనీతి. ఆయన ఏమిటి? దండనీతి. ఎవరైతే అహంకారము, గర్వము, ఈర్ష, ద్వేషము, అసూయ అనే వాటితో కొట్టుమిట్టాడుతూ ఉంటారో, గర్విష్ఠులై, అహంకారులై, లెక్క లేకుండా, లెక్క చేయకుండా, పెద్ద చిన్న అని గౌరవం లేకుండా, తారతమ్యాలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ ఆయన వదిలిపెట్టడు. మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టడు. అది వాళ్ళకే అని కాదు, నాబోటి వాళ్ళకైనా అంతే, గురువుకైనా అంతే, దేవుణ్ణి పూజించిన వాడికైనా అంతే, దేవుణ్ణి పూజించే వాడికైనా అంతే, దేవుడు పూజించిన వాడికైనా అంతే ఉంటుంది, ఎవరికైనా అంతే ఉంటుంది. కాకపోతే దేవుణ్ణి పూజించే వాడికి చిన్న రాయితో దెబ్బ తగులుతుంది, దేవుణ్ణి పూజించిన వాడికి పెద్ద రాయితో తగులుతుంది. బండరాయితోనా? అంతే మరి. చిన్న రాయితో కొడితే చిన్న దెబ్బ తగులుతుంది, పెద్ద రాయితో కొడితే పెద్ద దెబ్బ. ఇంకా అయిపోయాయి, లేదు, క్లోజ్ అయిపోతుంది. అంటే ఏకంగా ప్రాణాన్నే కోల్పోతుంది అనేది వాస్తవం. అట్లాగా చెప్పుకుంటూ పోతే అనంతం. అనంతం అంటే మనం అనుకున్నది ఒకటి, దైవం తలంచేది ఇంకొకటి. మనం ఊహించేది ఒకటైతే ఆయన ఏ రూపంలో, ఏ రకంగా, ఎప్పుడు ఏం చేస్తాడనేది అంతు చిక్కని రహస్యం. అందుకే జ్యోతిష్యులైనా కూడా గ్రహాలను అనునిత్యం పరీక్షిస్తూనే ఉంటారు. కానీ 9 మంది ఎవరు ఎలా ఎట్లొస్తారు, ఎప్పుడు ఎలా వస్తారో కూడా ఊహించని విధంగా, అంతు చిక్కని విధంగా కూడా వస్తుంటారు. అదే అంతు చిక్కని రహస్యం. దాన్నే సృష్టి రహస్యం. తాను ఒకటి తలంచిన దైవం ఇంకొకటి తలంచింది అన్నట్టుగా. అందరూ బాగలేదని చెప్పారు అని అంటే నేను బాగుందని చెప్తున్నా. ఎందుకంటే ఆ మాసంలో అనుకూలం ఉంది కాబట్టి. జూన్ నెలలో, ఈ నెలలో కుంభరాశి వారికి అన్ని విధాల గృహయోగం ఉంది. గృహయోగము అంటే ఎవరెవరి స్థాయికి బట్టి తగింది వాళ్ళు, లేదా మారే అవకాశం ఉంది. అంటే అద్దెంట్లో ఉన్నవాళ్ళు ఇంకొక ఇంట్లోకి మారే అవకాశం ఉంది. అది కూడా కలిసి వచ్చే అంశమే. అలాగే ఉద్యోగస్తులు గురుగారు స్థాన చలనం, వేరే కంపెనీ మారాలనుకుంటారు, బాగానే ఉంటుందంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏదో చెప్పేది, ఇల్లే మారుతారు అంటున్నాను కదా. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకొక ఇంటికి మారే అవకాశం ఉంది, అద్దిల్లైనా సరే. లేదు, సొంతంగా కొనుక్కొని ఇల్లు మారే అవకాశం ఉంది. స్థాన చలనం అంటారు దాన్ని. ఏమంటారు? స్థాన చలనం. అలాగే ఉద్యోగంలో కూడా అంతే. ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేదు, దాన్ని మారే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళు మార్చే అవకాశం అన్నా ఉంది. అంటే చేస్తున్నటువంటి వాళ్ళు దాంట్లో నుంచి ఇంకో చోటికి మార్చే అవకాశం. నిరుద్యోగులకు కూడా శుభవార్త ఉంది. అందులో కూడా వీళ్ళకు ప్రమోషనే, డెవలప్మెంటే ఉంటుంది. ఇలా మారే అవకాశం ఉంది. మారే స్థానచలనం అన్నాను కదా, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే జరిగే తీరుతుంది. అంటే ఈజీగా ఉందన్నమాట. దూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడేది ఉందన్నమాట. అది ఇక్కడ నుంచి మనం ఇంకొక రాష్ట్రం కావచ్చు, లేదా అంటే ఏకంగా దేశమే కావచ్చు, ఏదైనా సరే. అంటే సముద్రాలు దాటేది జరిగి తీరాల్సిందే ఉంది. కాబట్టి ఈ మాసంలో
విదేశీయాన యోగం అనేది ఈజీగా అవుతుంది. ఉద్యోగం గురించి కావచ్చు, చదువుకునే వాళ్ళ చదువు ప్రకారంగా కావచ్చు, ఏ విధంగా అయితే ఏమోంది జరిగేది మాత్రం తప్పదు అన్నట్టుగా ఉందన్నమాట. అలాగే ఈ రాశిలో వాళ్ళు ఈ మాసంలో ఎటువంటి వ్యాపారమైనా కూడా చేసుకోవచ్చు, కలిసే వస్తుంది. చిన్న వ్యాపారమా, ఈ వ్యాపారమా, వ్యాపారం అనేం లేదు, ఏదైనా కూడా చేయొచ్చు. అయితే వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు ఒకవేళ ట్రావెల్స్ బిజినెస్ లాంటివి చేసుకోవాలి అనుకుంటే పౌర్ణమి లోపలే చెయ్యాలి. పౌర్ణమి తర్వాత బాగలేదంటే బాగుంది, కానీ కాకపోతే రాశి ప్రకారంగా ఓవరాల్గా చూసుకుంటే బాగలేదు. కాబట్టి అమావాస్య అయిన తర్వాత పౌర్ణమి లోపలే చేస్తే వీళ్ళకు జీవితాంతం కలిసే వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఏ నష్టాలు ఉండవు. పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య ముందు ఈ ట్రావెల్స్ బిజినెస్ లాంటివి వాళ్ళు ఓన్గా పర్సనల్గా వాడుకునే వాహనాలైనా సరే, లేదంటే పెద్ద బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మాసమంతా బాగానే ఉంది కుంభరాశికి, కానీ సంవత్సర ఫలితంలో చూసుకుంటే బాగలేదు. కాబట్టి అందుకనేసి ఆ పౌర్ణమి లోపల ఎందుకు చెయ్యాలి అంటే చంద్రుడు రోజు రోజు దినదినము వృద్ధి చెందుతూ వస్తాడు, అంటే డెవలప్మెంట్ జరుగుతూ వస్తుందన్నమాట. ఆ డెవలప్మెంట్ సమయంలో చేసినట్టు అయితే వీళ్ళ జీవితం కూడా అలా ముడుపుల అరకాయల డెవలప్మెంట్ అవుతారు. ఏ నష్టాలు ఉండవు, ప్రాణ నష్టాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, ఆర్థిక నష్టాలు ఉండవు. వాటి వల్ల కలిసే వస్తుంది చక్కగా. కలిసి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం అయితే ఏ విధమైనటువంటి నష్టము జరగదు అనేది సత్యం. చెప్పుడు మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఎవరన్నా కనిపిస్తున్నారు గురుగారు? లైక్ 100% ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో వాళ్ళకి. ఎవరికి? ఆశ చూపిస్తారు, అటువైపు వెళ్ళిపోతారు. మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కుంభరాశిలో వాళ్ళు. స్త్రీలైతే మరీను అధికంగా మోసపోతారు. ఏదైనా ఈజీగా మోసం చేసే వాళ్ళు అధికంగానే ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఏ రాశి పడదో కూడా వచ్చే తదుపరి వాటిలో చెప్పుకుంటూ వస్తాం. అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు కలిసి రారు, నష్టాలే జరుగుతాయి. కొన్ని రాశుల వాళ్ళు కలిసే వస్తారు, ప్రాణం పోయినా కానీ వదిలిపెట్టరు, జీవితాంతం కలిసే ఉంటారు. ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మనం తెలియచేసుకుంటూ వస్తాము. రైతులకు ఎలా ఉంటుంది గురుగారు? మనం అన్ని వృత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, రైతు అనేవాడు మనకి చాలా ఇంపార్టెంట్ కదా. వాస్తవంగా చెప్పాలంటే 100% పూర్తిగా ఈ ప్రపంచానికి మూలకారకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది రైతే. రైతు విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వాల ప్రకారంగా వచ్చేటప్పటికి అనుకూలత లేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళవే, వాళ్ళ నష్టాలు వాళ్ళవే. అధికంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత ఈ మాసం ఊరట ఉన్నప్పటికీ మొత్తం మీద వచ్చేటప్పటికి ఓవరాల్గా అధికంగా నష్టాలలోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇవి ప్రభుత్వాలు ముందుగా వీళ్లకు ఇంపార్టెంట్గా ఏదైనా ఉంది అంటే రైతులకు ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ శ్రద్ధ పెట్టి వాళ్ళకు సబ్సిడీ కానీ ఇంకా దానికి మించి ఏదైనా సరే చేస్తే, ఎందుకంటే రైతులు చేసే ఆ పంటల వల్ల ఆ వచ్చే పంట అనేది ప్రతి ఒక్కడు తిని బ్రతుకుతాడు. పంటే లేకపోతే ఏం తిని బ్రతుకుతాడు? అందుకనేసి వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పథకాలు అనేది రైతు అభివృద్ధి చెందే మార్గంలో చూసుకోవాలి. అలాంటిది చేసే ఇది కల్పించాలి. మామూలుగా అయితే లేదు, అన్ని ఆటంకాలు. ఎవరు వచ్చినా కూడా రైతులకి పాపం కష్టాలే. రైతులకి కష్టాలే. వాస్తవంగా చెప్పాలంటే మొత్తం మీద ఈ జూన్ నెలలో కుంభరాశి వారికి గృహయోగం ఉంది, వివాహ యోగము ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి నిశ్చయితాంబులాలు అంటే శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. గురుగారు, అలాగే ఈ సినీ రాజకీయ ప్రముఖులకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకంటూ కొంత పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటూ ఉంటారు, మాకంటూ కొంత గుర్తింపు కావాలని ఆశిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? పాపం ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ పరిస్థితి మేడు పండు చూడ మేలిమయ్యి ఉండను. అంటే మనం మేడు పండు చూడగానే ఎర్రగా పచ్చగా అందంగా కనపడుతూ ఉంటుంది. దాన్ని పిగలది చూస్తే, అది పొట్ట విప్పి చూస్తే దాని లోపల అన్ని పురుగులు ఉంటాయి అన్నట్టుగా ఈ కుంభరాశి వాళ్ళు సినిమా రంగంలో వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగంలో వాళ్ళు కావచ్చు,
వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే బయటికి మాత్రం ఓ ఆ అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఏ కష్టాలు లేవు, బాగానే ఉన్నారు, ఏం లేదు, వాళ్ళని చూసే వాళ్ళు అనుకుంటారు అలా. అనుకుంటుంటారు. వీళ్ళకి ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే 3 పూలు 6 కాయల 5 చేతుల సంపాదిస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. పాపం వాళ్ళ జీవితం వెనక తిరిగి చూస్తే అప్పు అంటే జీరోలో అంటే వాళ్ళ జీవితం లాస్లోనే ఉన్నారు, నష్టాల్లోనే ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి నష్టాల్లోనూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరీ వాళ్ళు పేరు ప్రఖ్యాతులకి, ఆడంబరాలకి, చూపించుకోవడానికి మాత్రమే. చొక్కా ఇప్పి చూస్తే అన్ని గాయాలన్నట్టుగా పరిస్థితి అనేది ఉంది. రాజకీయ నాయకులకు కూడా అంతే. రాజకీయ నాయకులు కూడా పదవీ గండాలు కనిపిస్తున్నా గురుగారు. పదవీ గండాలు అనేది ఏం లేదు, కానీ కాకపోతే ఆటంకాలు మాత్రం ఉన్నాయి. గండాలు ఏం లేవండి. పదవి ఆటంకాలు అంటే కాస్త కొంతమంది దాంట్లో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించే అవకాశం ఉంది, కొంతమంది ఉన్న పేరును పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ కుంభరాశిలో ఒడిదుడుకులు ఉన్నాయి. ఏది? రాజకీయ నాయకులు. ఓకే. ఇక ప్రస్తుతానికి గ్రహస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు దైవారాధన విషయంలో? మంచి విషయమే. ఈ కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ జూన్ నెలలో వెంకటేశ్వర స్వామిని సాక్షాత్కారంగా ఏడుకొండల వాడిని వెళ్ళి దర్శనం చేసుకోవడం అన్నా, లేదు ఇంట్లోనే ఏడుకొండల వాడిని యొక్క వ్రతం అంటే వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని శనివారం వాళ్ళే చేసుకోవచ్చు, లేదంటే పూజారిని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి వ్రతాన్నన్నా ఆచరించడం. అది కాకపోతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని అన్నా పఠించడం. అది శనివారం రోజు అలా చేసినట్టయితే వీళ్లకు ప్రతి విషయాల్లో, ప్రతి రంగాలలో కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మాసంలో బాగుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంకా కూడా అభివృద్ధి చెందుతారు, తిరుగు లేకుండా విజయాన్ని కొనసాగిస్తారు. దిగ్విజయంగా వాళ్ళు ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతారు. ఇది కొంతమంది నష్టపోయారు, కొన్ని విధాల నష్టపోయాము, లేదంటే పోగొట్టుకున్నటివన్నీ కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలోనే జరిగే అవకాశం. ఓకే. కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చారు గురుగారు. హోప్ఫుల్లీ వీళ్ళందరూ కూడా కుంభస్థానాన్ని బద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.